అన్న నమస్కారం అన్న. గుడ్ ఈవినింగ్. మొత్తానికి 10 ఏళ్ల తర్వాత నిజమైన తెలంగాణ వచ్చిందన్నట్టు మీ ముఖంలో కలగనిపిస్తుంది. ఎంతవరకు వాస్తవం? తెలంగాణ ఎవరి కోసం ఏర్పడ్డది, ఎందుకోసం ఏర్పడ్డది అన్నది ప్రధాన సమస్య. అవును, అప్పట్లో దేని కొరకు, ఉనికి కొరకు ఏర్పడ్డది అన్నదే నేను ప్రధానంగా చర్చిస్తాను. 10 సంవత్సరాలు 2001 నుండి 2014 వరకు ఉద్యమం అయిపోయింది, రాష్ట్రం చిందించింది. 2014 నుంచి ఇప్పటి వరకు ఈ 2 నెలల క్రితం ఏర్పడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ వరకు టీఆర్ఎస్ గవర్నమెంటు ఈ ప్రాంత ప్రజల్ని చెన్నారెడ్డి గారి నుండి వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమం ఆకాంక్ష ప్రజలలో ఎప్పుడైతుందో ఆ ఆకాంక్ష ఆరిపోకుండా రగులుతూనే వస్తూ ఉన్నది. తరువాత చంద్రశేఖరరావు అనే మాజీ ముఖ్యమంత్రి గారు దాన్ని గ్రహించారు. ఇంకా ఇది రగులుతూనే ఉన్నది ఈ కొలిమిని ఏం చేయాలని మేధావులను దగ్గర తీసుకొచ్చి వాళ్ళని పావులుగా వాడుకున్నాడు. ఏదైతే సెంటిమెంట్, వాళ్ళ ఆకాంక్ష ఏంటిది, నీ యొక్క వీక్నెస్ నేను వాడుకొని నీకు హెల్ప్ చేయించినాను అనుకోవడం కూడా మూర్ఖత్వం. అదేవిధంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కూడా గ్రహించి ఉద్యమ స్ఫూర్తితోని ఉద్యమాన్ని నడిపించిన చరిత్ర ప్రజలది. చంద్రశేఖరరావు గారు చేసింది లేదు, పోయింది లేదు. చంద్రశేఖరరావు ఎవరి కొరకు చేసుకున్నాడంటే చంద్రశేఖరరావు తన కుటుంబం కొరకు. కేసీఆర్ గారు ఉద్యమమే చేయలేదా? కేసీఆర్ గారు ఉద్యమం చేస్తే నాది ఒకటే అండి. ఉపేంద్ర గారు చాలా చక్కటి క్వశ్చన్ అడిగారు. కేసీఆర్ గారు ఉద్యమమే చేయలేదా? చాలా మంది లక్షలాది మంది వ్యూవర్స్ చూస్తారు, వాళ్ళకు కూడా గ్రహించాలి. కేసీఆర్ గారు ఉద్యమమే చేయలేదంటే చెంచల్గూడ జైలు ఇక్కడే ఉంది, చెర్లపల్లి జైలు ఇక్కడనే ఉంది. మరి మేము నెలల తరబడి జైళ్ళల్లో ఉన్నాం, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు. ఉద్యమం చేసినాం కాబట్టి, ఉద్యమాన్ని నడిపించినాం కాబట్టి, యుద్ధ వీరులం కాబట్టి ఏదైనా మేము అనుభవించినాం. శిక్షలు పడ్డాయి, జైళ్ళలో జైలు జీవితాన్ని గడిపినాం. కేసీఆర్ ఏ జైలు జీవితం గడిపాడు, కేటీఆర్ ఏ జీవితం ఉద్యమాన్ని నడిపించిన నాయకుడు అని చెప్తున్నారు. ఎస్, అది శుద్ధ తప్పు. ఉద్యమం నడిపియలేదు. ఆ ఉద్యమాన్ని బలోపేతం చేయడం కొరకు ఏదైతే భావ ప్రకటన, ఏదైతే లోపల ఉన్నటువంటి అంతరమైనటువంటి ఇన్నర్ ఫీలింగ్, ఆ కోరిక ఏదైతుందో ప్రజలది, పట్టెటుడు ఎవడు, నడిపించే నాయకుడు ఎవడు లేడు. కాకపోతే నావలాగా ముందటున్నాడు అంతే. కేసీఆర్ నడిపించింది లేదు ముకుందర్ గారు. కేసీఆర్ నడిపించి ఇన్ని రోజులు అనేది ఇట్టి బూటకం. నడిపించింది యూనివర్సిటీ విద్యార్థులు, నడిపించింది సబ్బండ కులాలు, నడిపించింది సింగరేణి కార్మికులు, నడిపించింది ఈ యొక్క ప్రజానికం. మరి ఎందుకు కేసీఆర్ దీన్ని ఓన్ చేసుకున్నాడు? తెలంగాణ ప్రజలకు ఒకటి ఉంటుంది, నువ్వు పొద్దుందానుక నిన్ను హింసించి ఎంత క్రూరంగా కొట్టినా తిట్టినా ఏం చేసినా కూడా సాయంత్రం వరకు ఇంత బువ్వ పెడితే, ఇంత కోడికూర వేసి బువ్వ పెడితే ఈ కొట్టిన దెబ్బలన్నీ మర్చిపోయే మనస్తత్వం ఒక అమాయక జీవం ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు. ఆ ఉద్యమంతోనే అవసరాలను ఉపయోగించుకున్నాడు కేసీఆర్. తన అవసరాలకు ఉపయోగించుకొని 4 కోట్ల మంది ప్రజలకు నా బిడ్డలు అనుకునేటోడు తండ్రి అన్నవాడు ఏ పాత్ర వహించాలి? తండ్రి సక్రమైన రీతిలో ఉంటేనే కొడుకుల జీవితాలు కూడా సక్రమైన స్థితిలో ఉంటాయి. తండ్రి పాత్ర నేను వహిస్తానని పిల్లల్ని వదిలిపెట్టిండు. తన కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డను, కొడుకును, అల్లుడిని, సౌతి కొడుకును పెట్టుకొని వాళ్ళని చూసుకున్నాడు. ఇది జరిగింది ఉపేందర్ గారు. ప్రజలకు ఏం చేసింది లేదు కేసీఆర్. ప్రజల్ని మోసం చేశాడే తప్ప ఆయన జీవితమే మోసాలతోని, కలతో ఉన్నటువంటి జీవితాలతో మొదలైనటువంటి జీవితం కల్వకుంట్ల చంద్రశేఖరరావు. రైట్ అన్న, 10-11 ఏళ్ల కింద తన పాట ద్వారా లక్షల మంది ప్రజలను ప్రేరేపించిన వరంగల్ రవి గారు ఏదో తన విద్యావంతుగా పీజీ పిహెచ్డీలు చేసుకుంటా సివిల్స్ ప్రిపేర్ అవ్వకుండా నా బతుకుదో అని చెప్పి వచ్చిన వరంగల్ రవి గారు 10 ఏళ్ల తర్వాత ఈరోజు ఎక్కడున్నాడు? ఎందుకు ఈ ఆర్థిక పరిస్థితుల వల్ల ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది? ఎందుకు? వాస్తవానికి చాలా చక్కటి క్వశ్చన్ అడిగారు ఉపేంద్ర గారు. నేను 2001లో ఉస్మానియా యూనివర్సిటీలో జాయిన్ అయినాను. సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయిదామని. ఒక జిల్లాకు ఒక ఐఏఎస్ ఐపీఎస్ అయితే అడ్మినిస్ట్రేషన్ మన చేతిలో ఉంటుంది, ఒక ఫీలింగ్ ఉండే. కలెక్టర్ కావాలని ఒక ఆశ ఉండే. నేను యూపీఎస్సీ ప్రిపేర్ అయినాను. ప్రిపేర్ అవుతున్న తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగ సమస్యను చూసి చలించిపోయాను నేను. బహుశా నాతోటి మిత్రులు, సహచర మిత్రులందరూ ఐఏఎస్ ఐపీఎస్లు ఉన్నారు వివిధ రాష్ట్రాలలో. వాళ్ళు ఒక జిల్లాకు పరిమితమై కుటుంబానికే తెలిసింది కావచ్చు, కానీ నేను యావత్తు 2 రాష్ట్రాలే కదా, ప్రపంచం మొత్తట వరంగల్ రవి అనేది. అయితే ఆకలి బాధలతో కూలీనాలు చేసుకునే బిడ్డల స్థితిగతులను గ్రహించి నేను ఆ స్థాయి నుంచే వచ్చాను కాబట్టి నేను ఒకరు ఉద్యోగం కొట్టుకుంటే నా వరకే బతుకుతాను, కానీ ఇన్ని లక్షల మంది నిరుద్యోగుల సమస్యలతో ఉన్న ఈ బిడ్డల భవిష్యత్తు ఏందని నాకు ఈ సివిల్ సర్వీస్ వద్దు, నాకు ఏది వద్దని పక్కకు పెట్టి నేను ఉద్యమ బాట పట్టిన. ఎందుకు పట్టినానంటే ఉద్యోగాలు వస్తే
మా తల్లిదండ్రులకు ఇంత తిండి పెట్టుకొని సుఖంగా ఉంటారు అనే ఆవేశంతో ఆలోచించాలి. లక్షలాది మందికి ఉపాధి కల్పించాలి. నా ఒక్క కుటుంబానికి రావద్దు, నా ఒక్క కుటుంబమే బాగుపడద్దు అనే ఉద్దేశంతో ఆ రోజు ఉద్యమం వైపు పోయి ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాను. ఉద్యమంలో మీరు పాల్గొన్న మొదటి కార్యక్రమం ఏందన్న? వాస్తవానికి పెట్టుబడిదారి సీమాంధ్ర పెట్టుబడిదారులకే వ్యతిరేకం. పెట్టుబడిదారులు ఎక్కడున్నా కూడా క్యాపిటలిస్టులే. వాళ్ళు మోసాలు చేసి దగా చేసి డబ్బు సంపాదించడమే. మానవత్వం ఉండదు క్యాపిటలిస్టులకు. మోసాలు చేయటం, డబ్బు సంపాదించుకోవడం, ఇంకొక ప్రాంతానికి మైగ్రేట్ అయిపోతూనే ఉంటారు. వలస జీవులు. వలస జీవులు అంటేనే ఒక ప్రాంతం నుంచి ఒక కొంగలు వచ్చి మళ్ళీ ఆ కాలం అయిపోగానే వెంటనే తన గమ్యాలకు తిరిగి వెళ్తుంటాయి. కానీ ఈ క్యాపిటలిస్టులు అట్లా కాదు. ఎక్కడ అడుగు పెడితే అక్కడ దోచుకున్న వనరులను దోచుకున్నతో పాటు ఆ యొక్క భూమిని సర్వనాశనం చేసి, సాయిల్స్ని సర్వనాశనం చేసి మిగతా ప్రాంతాలకు ఇట్లా వలసలు వెళ్తూనే ఉంటారు, మైగ్రేట్ అవుతూనే ఉంటారు. వలస ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పాలకుల మధ్యలో విముక్తి కావాలని పాణ్యం తప్ప తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో కష్టజీవులకు ఉన్నటువంటి కష్టజీవులకు వ్యతిరేకం కాదు. ఎక్కడున్న భారతదేశంలో కష్టం చేస్తే రెక్కాడితే డొక్కాడిన కుటుంబాలు ఎక్కడ పని చేసుకున్నా ఇంత తిండి వెళ్తుంది, పొట్ట వెళ్తుంది, అంతే. వాళ్ళు సంపాదించడానికి ఆంధ్ర తెలంగాణ భేదం అవసరం లేదు. ఓన్లీ కోస్తాంధ్ర పెట్టుబడిదారులు ఈ తెలంగాణ ప్రాంతాన్ని దగా చేశారు, మోసం చేశారు. ఇది వాస్తవం అండి. ఇప్పుడు సాధారణంగా మనం మాట్లాడుకుంటే వరంగల్ రవి అని అనగానే మనకు గుర్తొచ్చే ప్రధానంగా టక్కున ఒక పాట అనేది ఒక గుర్తొస్తూ ఉంటుంది అందరికీ. తెలంగాణ సమాజానికి కాదు, తెలుగు రాష్ట్ర ప్రజల్లో ఉన్న అందరికీ వరంగల్ రవి గారు అంటే మంచి గేయకారుడు, రచయిత అని చెప్పి అందరికీ వెళ్ళినాం. ఒకానొక సందర్భంలో ఈ వరంగల్ రవిని కూడా హత్య చేసే ప్రయత్నాలు జరిగినాయి ఉద్యమ సమయంలో. ఇతన్ని చంపేస్తే సమస్య అక్కడికక్కడే పరిష్కారం అవుతుంది అనేంతగా వచ్చింది అని అంటే ఏంటి మీలో ఉన్న ప్రత్యేకత? చాలా చక్కటి క్వశ్చన్ అడిగారు ఉపేంద్ర గారు. తెలంగాణ ఉద్యమంలో నేను వరంగల్ జిల్లా నుంచి వచ్చిన కాబట్టి వామపక్షాల భావాల ప్రభావం నా మీద ఉంటుంది. వరంగల్ జిల్లా నుంచి వస్తే ఎందుకంటే ఆ జిల్లాలో పుట్టినందుకు, ఆ జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ స్థితిగతులు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, వీటికి వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో పాటే ప్రాణం అయిపోయి పాటే ఉద్యమానికి నిలయమైంది. తెలంగాణ పాట అదొక ప్రధాన అంశంగా మారింది. అది మారిపోయింది. ఆ తర్వాత ఏమైంది, ఎప్పుడు చూసినా కూడా ఒక ప్రజల్ని చైతన్యవంతం చేసి వాళ్ళను ఉరిగొల్పి మేలుకొనేటట్టు చేసేది రెండు ఆయుధాలు ఉంటాయి. ఒకటి డప్పు, రెండవది గొంతు. ఈ రెండు చాలా పవర్ఫుల్ అయినటువంటి వాడు. అత్యంత వేగవంతమైనటువంటి ప్రపంచంలో ఏది ఉన్నది అని అంటే అది క్రాంతి, లైట్. దాన్ని మించింది లేదు. ఎందుకంటే యూపీఎస్సీ ప్రిపేర్ అయినప్పుడు ఇవన్నీ గుర్తొస్తాను. అటువంటి దాంతో పోల్చను కానీ మనిషిని మేలుకొల్పడం కొరకు, మేలుకొల్పి ముందుకు నడిపించడంలో ఈ డప్పు అనేది ఒక ఆయుధం, సామగ్రి, వెపన్. ఈ గొంతు అనేది కూడా ఒక వెపనే. అందుకనే 10 జిల్లాల గురించి, స్థితిగతుల గురించి మాట్లాడితే ఎవరికి ఒక్కలు తినిపోయి ఆకలి అలమటించిపోయిన నిరుద్యోగ పేదరికమే. ఫస్ట్ బట్టలు వేసుకున్నాం కావచ్చు యూనివర్సిటీలలో, ఆ వెనక ఉన్నటువంటి చిదిలాలను, ఆ వెనక ఉన్నటువంటి ఆ గుడ్డలకు ఉన్న మాసికలను ఎవరు చూపగట్టగలుగుతారు? ఆర్ట్స్ కాలేజ్ కాడ అదే కదా, మీరు కూడా యూనివర్సిటీ స్టూడెంటే కదా. లోపటున్న భావాలు ఉన్నటువంటి కడుపులో దేవులాటను ఎవరు గ్రహించగలుగుతారు? సమాజానికి చూడటానికి మాత్రం బట్టలు వేసుకుంటాం. ఎందుకంటే సమాజం గౌరవించాలని చదువుకున్న వాళ్ళం కాబట్టి. అట్లా ముందుకు వెళ్తున్న తరుణంలో పాట ఒక ఆయుధం అయిపోయింది. గద్దరన్న తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు చనిపోయినటువంటి బాలగోపాల్ సార్ అంటే ఉద్యమ స్ఫూర్తి నాలో నింపింది. దాశరథి గారి గాంచి, ఈ కాలేజీ గారి గాంచి, వరంగల్ జిల్లా నా జిల్లా కాబట్టి చెప్తుంటే తెలంగాణ ప్రాంతంలో ఎట్లా నిప్పులు పెట్టాలి, ఎట్లా చేయాలనేది వాళ్ళు ఆలోచిస్తారు. ఎట్లా దోసుకోవాలనేది సీమాంధ్ర పెట్టుబడిదారులే. సీమాంధ్రులకు వ్యతిరేకం కాదు నేను, పెట్టుబడిదారులకు ఓన్లీ క్యాపిటలిస్టులకు. ఆ క్యాపిటలిస్టులు అందుకే లగడపాటి రాజగోపాల్ది ఆ కథ నిజ ప్రెస్ క్లబ్ కాడ అయింది. ఎటు తిరిగి ఈ గొంతే కదా ప్రశ్నిస్తుంది, వేలాది మంది విద్యార్థులను తరలిస్తుంది, ఈ గొంతును ఆపాలని చెప్పి ఒక కుటిల నీతితో మన తార్నాకలో నేను ఆ రోజు క్రిస్మస్కి వెళ్ళాలి. 23rd నాడు నేను షాపింగ్ చేసి క్రిస్మస్కి వెళ్తున్న సందర్భంలో మళ్ళీ పోస్ట్ పోన్ చేసుకొని తెల్లారి వెళ్దామని చెప్పి నేను ముందుగానే మా బాబును, మా మిస్సెస్ను, మా అందరిని పంపించినాం. వెళ్తుంటే నన్ను తార్నాకలో అరెస్ట్ చేశారు. అంటే ఇన్ఫార్మర్ వ్యవస్థ అంత పకడ్బందీగా యూనివర్సిటీలలో కూడా పోలీసు వాళ్ళని పెట్టే స్థాయికి తీసుకొచ్చినటువంటి వ్యవస్థ ఇంటెలిజెన్స్. అది రాజ్యం యొక్క స్వభావం. నేను వేసే ప్రతి అడుగు కూడా ఫాలోఅప్ చేస్తూనే ఉన్నారు. నేను కారులో వెళ్తున్నాను, రౌండప్ చేశారు తార్నాకలో రౌండప్ చేసి ఎమ్మట బ్యాగులు అవన్నీ పెట్టుకున్నారు. ఓన్లీ డ్రెస్లే ఉన్నాయి నాకు, మాకు కొత్త బట్టలు వేసుకోవాలి కదా, డ్రెస్సులు ఉన్నాయి. తీసుకుపోయి అరెస్ట్ చేశారు. తీసుకుపోయి అరెస్ట్ చేసిన తర్వాత నన్ను సరెండర్ చేయాలి, జైలుకు పంపించాలి. 1 o'clock అవుటర్ రింగ్ రోడ్ మొత్తం పంపకుండా దగ్గరనే ఉంచుకొని మొత్తం అవుటర్ రింగ్ రోడ్ మొత్తం తిప్పుకుంటున్నారు. నైట్ 1 o'clock అవుటర్ రింగ్ రోడ్ పిట్టలు,
కిచకిచ అని మొరుతుంటే చల్లటి గాలి, అవును, ఏం శబ్దం ఉండదు. అంటే మనిషిని ఒక టెర్రరైజ్ చేసినాడు. రైట్. ఆ యొక్క పోలీస్ అధికారి పేరు చెప్పను కానీ నా వీడియోలు చూసి 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 ఒక పాట పాడు రవి అన్నాడు. చూస్తే బాధ అనిపిస్తుంది. ఒక పాట పాడంటే నేను మదర్ అంటే అమ్మ అంటే నాకు చాలా, మనందరికీ అమ్మాలంటే చాలా ఇష్టం. ఆపోజిట్ సెక్స్ కదా, అవును, అమ్మాలంటే మగపిల్లలకు మహాప్రేమ, విపరీతమైన ప్రేమ. అవును, అదే ఆడపిల్లలకైతే నాన్న ప్రేమ. అవును. అట్లనే ఉంటే నేను అమ్మ పాట పాడినా. అమ్మ పాట పాడితే ఆయన కన్నీళ్ళు తీసుకొని ఆ పోలీస్ అధికారి అన్నాడు, మా అమ్మ కోడి పిల్లలను నా ఫీజు కట్టడం కొరకు, కోచింగ్లు పెట్టడం కొరకు కోడి పిల్లలను పెంచేది. ఓకే. ఆ కోడి పిల్లలు పెంచుకున్న తర్వాత ఒక్కొక్కరికి 50 రూపాయలు, 70 రూపాయలు, 100 రూపాయలకు అమ్మేది మా అమ్మ. ఆ అమ్మిన 10 కోడి పిల్లలకు 1000 రూపాయలు, 750 వస్తే నాకు పంపించేది ఒక అబ్బాయినిచ్చి. అదే యూనివర్సిటీ డి హాస్టల్ ఉన్నా నేను అన్నాడు. నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. నేను అమ్మ పాట పాడినా. అయితే తల్లి గొప్పతనం ఏంటంటే, ఓయమ్మా ఓ యాకమ్మా నీకన్నా గొప్ప ఎవరమ్మా, నీకన్నా సాటి రారమ్మా, చినిగిన చీర సందుల్లో, చినిగిన చీర సందుల్లో నీ చనుబాలు దాగినమ్మా, ఆ వర్ణదేవుడే అమ్మా ఓ యాకమ్మా ఓ మాయమ్మా నీకన్నా గొప్ప ఎవరమ్మా, నీకన్నా సాటి రారమ్మా, నాట్లేసేవో నా తల్లి, కూలి చేసేవో అమ్మా, ఆ వర్ణదేవుడే అమ్మా నీ ధైర్యానికి తల ఒగ్గిండే ఓయమ్మా ఓ మాయమ్మా నీకన్నా గొప్ప ఎవరమ్మా, నీకన్నా సాటి రారమ్మా. ఇది అమ్మ పాట పాడగానే నిజంగా పోలీస్ అధికారి ఒకటే ఏడుపు. మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు చెంచల్గూడ జైలు 3:30కి నన్ను సబ్మిట్ చేశారు. అంటే ఏ ఉద్దేశంతో మిమ్మల్ని ఔటర్ రింగ్ రోడ్? అంటే పాటకు ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఈ ప్రాంతంలో నక్సలిజం ఉన్నది, అది చరిత్రని. ఆ గోజి గొంగడు కట్టుకొని పాటలు పాడు, ప్రజల్ని చైతన్యవంతం చేయడం, ఇట్లా ప్రభావితమైనటువంటి జిల్లా నాది వరంగల్. ఓహో, ఇంట్లో మళ్ళీ ఏమన్నా ఇతరులను కూడా ఈ పాటల ద్వారా ఏమన్నా మార్పు చెందిస్తాడనే ఉద్దేశంతో అప్పుడున్నటువంటి సీమాంధ్ర పోలీసు వాళ్ళు యూనివర్సిటీలో టార్గెట్ చేసడానికి ప్రధానమైనటువంటి భూమిక. పాట గొంతును ఆపితే ఉద్యమం ఆగిపోతుంది అనుకొని వాళ్ళ నిర్ణయాలు. కానీ పాట ఎప్పటికైనా పాట ప్రవహించే నది, అది పాట వల్ల ప్రవహించే నదే తప్ప ఏం లేదన్నది ప్రధానం. ఇప్పటి వరకు ఎన్ని పాటలు పాడుంటాడు వరంగల్ రవి? అందులో ప్రధానంగా లక్షల మందిని కదిలించిన పాట ఏందనంటే ఏం చెప్తారన్న మీరు? ఈ మధ్యలో వాస్తవానికి ఉపేంద్ర గారు చాలా చక్కటి క్వశ్చన్ అడిగారు. పాటల వల్ల ప్రమాదం ఉన్నది, పాటల వల్ల కొంపలు గాలిపోతాయి, పాటల వల్ల రాజ్యాలు కూలిపోతాయి, పాటల వల్ల ప్రజాస్వామ్యానికి ఒక ఉనికికి ఒక ప్రశ్నార్థకం అవుతుంది. ఇప్పుడున్న పాటగాళ్ళు అట్లా తయారైన పాపం. రాజును పొగుడాలే, రాజును అర్హరా బ్రహ్మాను కూడా కీర్తించాలి. ఇప్పుడు ఆ పాటలు రాజు గడీల దగ్గర, దొరల దగ్గర బందీకానై గడీలలో ఉన్నటువంటి వ్యవస్థ ఇది. ఓకే, వాస్తవానికి పాటకున్న గొప్పతనం చాలా గొప్పది. కానీ ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి నేను ఈ 9 సంవత్సరాలలో కేసీఆర్ ప్రభుత్వం పోయే వరకు పాట పాడను అనుకున్నా, పాడలేదు. కాకపోతే అత్యంతమైన గొప్పమైన విషయం ఏంటంటే అన్ని జిల్లాల గురించి పాడిన. ఒక కవి అంటాడు, ఆ పాట రాస్తున్న కన్నీళ్ళు పెట్టుకుంటే ఏం తీసుకుపోతావు, హీర్షాద్వేషం కుల్లుకు తంత్రం ఇదేనా ఈ తెలంగాణము, కోట్ల కొలది సంపద నీకున్నా కొనగలవా కొన ఊపిరినైనా, ఆస్తి అంతస్తులెన్ని ఉన్న ఆఖరికి మిగులు 6 అడుగుల నేలని, తెలిసిన వాడే మహామహుడు అది తెలియనోడు కేసీఆర్ మూర్ఖుడు. కేసీఆర్ గారిని మూర్ఖుడుగా వర్ణిస్తున్నారు కదా. మూర్ఖుడుగానే ఎందుకు వర్ణిస్తున్నామంటే ప్రజల బాగుగోగులను రాజు చూసుకోవాలి తప్ప ప్రజల వినాశనాన్ని కోరుకున్నటువంటి రాజును కీర్తించవద్దు. ప్రజలకు ఏం అవసరాలు ఉన్నాయని కేసీఆర్కు ఉన్నటువంటి ఒక గొప్ప తెలివి ఏంటంటే చాలా తెలంగాణను బాగా అభివృద్ధి చెందించి చాలా అభివృద్ధి చెందించుడు, చాలా ముందంజలు చేసుడు. ఎందులో సీమాంధ్ర పెట్టుబడిదారులను బలిపించిండు,
ఆర్థికంగా దోసుకునేటట్టు రెడ్ కార్పెట్ పెట్టిండు. ఓకే. ప్లస్ రెండవది తన కుటుంబంలో ఉన్నటువంటి ఉద్యమానికి సంబంధం లేనటువంటి కొడుకును వీళ్ళను సౌతి కొడుకును అల్లుని మంత్రులను చేసిండు తెలంగాణ ఉద్యమం. అట్లా అభివృద్ధి చెందింది తప్ప తెలంగాణ ఉద్యమాన్ని సత్రోలు చేసిండు, నాశనం చేసిండు. ఇప్పుడు నా డిమాండ్ ఏంటంటే చరిత్ర గతించిపోయింది. ఇప్పుడు అప్పుడు సర్ప్లస్ ఉన్నటువంటి రాష్ట్రము ఇవాళ దివాలా తీసిపోయింది. ఇట్లా చిప్ప చేతికిచ్చి వెళ్ళిపోయాడు. మరి ఈ తెలంగాణను రక్షించేది ఎవరంటే, ఒక జర్నలిస్ట్తో నేను ఇంటర్వ్యూలో చెప్పాను, తెలంగాణను రక్షించేది ఆ ముగ్గురు దేవుళ్ళే అని నా ప్రధాన ఒపీనియన్. దేవుళ్ళను చూసే ఉంచాలి, దేవుళ్ళకు మొక్కి దండం పెట్టుకోవాలి. ఎవరా ముగ్గురు దేవుళ్ళు? ఒకటి, ఈ ప్రాంతంలో హిందూ, క్రిస్టియన్, ముస్లిమ్స్ ఈ 3 కులాలు సమానమే దేవుళ్ళు. ఉండేదే జీసస్ క్రైస్తును పెట్టుకోవాలి, మొక్కాలి, వెంకటేశ్వర స్వామిని మొక్కాలి, అల్లాను మొక్కాలి. గురుద్వారా ఉన్నటువంటి గురుద్వారా సభలు మిగతా ప్రాంతీయ ఉన్నటువంటి ఈ ప్రకృతి దేవతలను కూడా మొక్కి పాలన జరపాలి ఇప్పుడున్న పరిస్థితి. ఈ రకంగా ఇంత నిర్వీర్యం 10 ఏళ్ళుగా కేసీఆర్ గారు చేసిపోయారంటారా? వాస్తవానికి కేసీఆర్ చేసిందంటే ఇప్పుడు అదే కదా. ఎప్పుడో నాగార్జున సాగర్ కట్టినటువంటి నెహ్రూ కాలంలో స్టోన్ వేసినటువంటి నాగార్జున సాగర్ ఇప్పుడు చెక్కు చెదరలే, శ్రీశైలం ఇప్పుడు చెక్కు చెదరలే. ఇప్పుడు నిన్నగాక మొన్న లక్షలాది డబ్బులు వృధా చేసి మేడిగడ్డ మీరు తెలుస్తుంది ఎంత దుర్మార్గం ఉపేంద్ర గారు. ఎవని డబ్బు అది, ఎవని డబ్బురా అది అని అడుగుతున్నాను నేను. రాజు పాలకుడు అనేవాడు ప్రజల కష్ట సుఖాలను నెమరేసుకుంటూ ప్రజలకు ఏ అవసరాలు కావాలనేది రాజు నిత్యం ఆలోచించాలి తప్ప కమిషన్ల కొరకు డబ్బులు తీసుకొని నాణ్యత లేనటువంటి ఇసుక మీద ఎవడన్నా కడతారండి ఉపేంద్ర గారు? శాండ్ మీద ఫౌండేషన్ వేయగలుగుతారా? పునాదులు తవ్వగలుగుతామా? ఇప్పుడు అదే జరిగింది. లక్షలాది రూపాయలు కమిషన్ల కొరకు కట్టి ఇప్పుడు అది సర్వనాశనం అయిపోయింది. ఎవడు కాపాడాలి తెలంగాణను? ప్రజలు కూడా గ్రహించాలి. ఎవరు కాపాడాలి ఈ తెలంగాణను? కాపాడేవాడు ఎవరు అని అంటే ఈ ముగ్గురు దేవుళ్ళే, ప్రకృతి దేవతలు దేవుళ్ళు కూడా. ఎందుకంటే వచ్చింది మొత్తం ఊడ్చుకోపోయాడు. చిప్పలే ఏమిలే, చిప్పలే ఉన్నాయి. మరి ఇంట్లో ఎట్లా రావాలి వనరులు? ఒక అవకాశం ఏంది? ఎట్లా నడిపిస్తారు, ఎట్లా నడిపించాలనేది మేధావులతో చర్చించాలి. ఈ ఆర్థిక వ్యవస్థ మళ్ళీ లేవలేదు. 1929లో ప్రపంచంలో ఆర్థిక మాంద్యం ఏర్పడ్డప్పుడు ఒక రష్యాకు ఒక్కడికి ఆర్థిక మాంద్యం ఏర్పడలేదు. ఇప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిధులు ఉన్నటువంటి రాష్ట్రాన్ని లోడ్ బడ్జెట్ చేసిపోయింది. ఒక్కొక్కటి చెప్తానండి. చెట్ల పేరు మీద 1000 కోట్లు స్కామ్ చేసినటువంటి చెట్ల సంతోషం అరెస్ట్ చేయాలి. నేను చెట్ల సంతోషం నేను చేస్తా. చెట్ల సంతోషం అంట ప్రకృతి. ఆ ప్రకృతిని ఎప్పుడైనా నేచర్కి ఒక గొప్పతనం ఉంటుంది. మనిషిని కొట్టలేనప్పుడు నేచర్ చూసుకుంటుంది. నేచర్కు ఉన్న గొప్పతనం. అందుకనే చెట్ల మీదనే మోసం చేసినటువంటి చెట్ల సందేశం 1000 కోట్లకు సంపాదిస్తాడు. 20 లక్షల వాచ్ పెట్టుకునేటువంటి కవిత అట్లనే ఉంటుంది, కేటీఆర్ అట్లనే ఉంటాడు. ఇంగ్లీష్ ఒకటి రాగానే సరిపోతుందా? అందుకనే నేను ఒక కవిత్వం రాసిన ఉపేంద్ర గారు. నాకు నచ్చని నగర జీవనము ఎటు పరుగెడుతుందిరా, నీ కడుపులోకి బువ్వకు తెచ్చే రైతన్నే గొప్పరా, కులినాలి చేసే రెకాడుతేనే డొక్క నింపుకునే జీవులు, నా పల్లె జీవనమెంతదో గొప్పదోయమ్మా. పల్లె తల్లులారా మీ పాదాల కొందనాలు, ఉద్యమాలకు ఊపిరైన కష్టజీవులు నా తండ్రులందరూ, కల్మషము లేని జీవులు నా పల్లె ఎంత గొప్పదోయమ్మ. రంగురంగుల బంగ్లాలున్న ఈ నాగరిక ప్రపంచములోన చీమడైన గింజ కూడా పండించని నగర జీవనమమ్మ. ఓ పల్లె తల్లి నువ్వు ఎంత గొప్పతానివమ్మ. నువ్వు పండించిన నేన తల్లి నుండి వచ్చినదే మాకు ఆహారమాయను. తెల్లవారుతే మారమత్వము మరిచేటి నాగరికము. ఉద్యమాలకు ఊపిరైనారు, ఉద్యమానికి ఊపిరైనారు, ఉద్దండులుగా నిలిచినారు.
ఉద్యమాన్ని నిలువెత్తు తీసుకెళ్ళిన పల్లె జీవనం. రికార్డు తెడొక్కాడని అన్ని కులాల వారు పాల్గొన్నరమ్మా. ఉద్యమాన్ని ఢిల్లీ దాకా తీసుకెళ్ళిన ప్రజలమ్మ. పల్లె జీవనం గురించి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంతే. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎటు పోతుంది, మూసినాది ముక్కు మూసుకొని పోరాని వెలివేస్తుంది. మానవత్వమే మంటగలిపిన రోజు నగర జీవనమే అమ్మ. మెలుకు మెలుకులాంటి వెలుతూరులతో ఇది నా ప్రపంచమానుకునే నగర జీవనము. పల్లె రైతన్నలు పండించకుంటే మడిపోయి మషైతవురా ఓ నగరమా, నీకు బుద్ధి లేని ప్రజలారా. ఒక్కరా కాంగ్రెస్ పార్టీ గెలవటానికి ప్రజలే ఉన్నారు. ప్రజలు గొప్పతనం. ఇక్కడంతా మానవత్వం లేనటువంటి నాగరిక ప్రపంచం. డబ్బు 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 సంపాదించాలి, మానవత్వం లేదు. అందుకనే ఈ కళ్ళల్లో ఉన్నటువంటి వ్యవస్థ, ఈ నాగరిక వ్యవస్థ అంటే నాగరీకరణ. పట్టణం అనే ఈ లైట్లలో ఉంటున్నాం కదా, తిండి రైతు అన్నది. అందుకే రైతన్నకు పాటలు పాడినా నేను, నాకు ఏడుపు వస్తుంది. అందుకనే అయ్యో అన్నదాతలు తెలంగాణ రైతన్నలు గుండెలవసిపోయేలా జరుగుతుండే ఆత్మహత్యలు. అయ్యో అన్నదాతలు తెలంగాణ రైతన్నలు గుండెలవసిపోయేలా జరుగుతుండే ఆత్మహత్యలు. పురుగుల మందే తాగుతున్నారా అయ్యో, అయ్యో పురుగుల మందే తాగుతున్నారా, ఊరి తాళ్ళకు శవమై ఊగుతున్నారా. ఇది రైతన్నలు కాపాడింది. తెలంగాణ పల్లె జీవనం పాడింది. రాక్షసిని ఓడగొట్టింది. నగరానికి సొమ్ము కాసుకున్నాడు ఈ కేసీఆర్. రైట్ అన్న, ఇప్పుడు అంతా బాగానే ఉంది. కానీ చాలామందికి ఇప్పుడు కొత్తగా వస్తున్న యువతరానికి వరంగల్ రవి గారు అంటే ఎవరు? చాలామంది ఒకటే మాట అంటారు, సామాజిక ఉద్యమకారులు, కోసి గుంగడేసి కాలికి గజ్జగట్టి తన పాటని చేపించిన నాయకుడు అని చెప్తా ఉంటారు. అసలు వరంగల్ రవి గారి పాత్ర ఏంది ఉద్యమంలో అంటే ఏం చెప్తారన్న? వాస్తవానికి ఆ నేల తల్లిని అడగాలి తెలంగాణ ఉద్యమం. నాది కేసముద్రం మండలం అమినాపురం గ్రామం. కాకతీయ యూనివర్సిటీ అయిపోయిన తర్వాత నేను ఉస్మానియాకి వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో, అందుకనే తెలంగాణ ఉద్యమం ఆ ఉస్మానియా యూనివర్సిటీ జార్జి రెడ్డి కూర్చొని చర్చించినటువంటి యాప్షెట్కి అడిగినా తెలుస్తుంది తెలంగాణ ఉద్యమం ఏం చేసిండు అనేది. మన క్యాంటీన్లో పోయి కూర్చొని మనం ఛాయ్ లేకుండా మన క్యాంటీన్ అడిగినా తెలుస్తుంది. ఆ పక్కకు ఉన్నటువంటి ఆర్ట్స్ కాలేజ్ పక్కకు రావి చెట్టుని అడిగినా తెలుస్తుంది. ఉద్యమాన్ని నిలువెత్తుకున్నాడు. అవే సజీవ సాక్షాత్ ఆధారం. వరంగల్ రవి ఏం చేసిందంటే, వరంగల్ రవి ప్రజల కొరకు ప్రశ్నించిండు. వరంగల్ రవి ప్రజల పక్షాన ఉన్నాడు. వరంగల్ రవి ప్రజల పక్షాన వండుకుంటూ ముందుకు సాగిండు. ఒకరు చెప్తే వరంగల్ రవి ఏం చేసిండని బీఆర్ఎస్ వాళ్ళు అంటే వాళ్ళకి సమాధానం చెప్పవలసిన అవసరం నాకు లేదు. ఉపేంద్ర గారు అన్న, ఉద్యమంలో మీరు ఇన్ని పాటలు పాడారు కదా, మీకు ప్రత్యేకమైన పాట అంటూ ఏమైనా ఉందా అన్న ఉద్యమ సమయంలో? అంటే ఏం చెప్తారు? నాకు ఈ 10 జిల్లాల గురించే పాడిన పాట ఉంది. వాస్తవానికి రంగురంగుల బంగ్లాలున్నా రంగారెడ్డి జిల్లాను చూడు, బంగ్లాలెన్ని గట్టిన గాని కట్టినోనికే గుడిసే లేదు. రంగారెడ్డి రగులుతున్నదిరా, రంగారెడ్డి రగులుతుందిరా ఓరన్నా, రంగారెడ్డి రగులుతుందిరా. వందనాలు వందనాలు మముగన్న తెలంగాణకు, వందనాలు వందనాలు మముగన్న తెలంగాణకు, ఉద్యమాల వందనాలు రా, ఉద్యమాల వందనాలు రా ఊరన్నా, ఉద్యమాల వందనాలు రా.
ఈ పాటలతోని నిలున్న జిల్లను చూడు నిజామాబాదు జిల్లను చూడు నిలువున్న జిల్లను చూడు నిజామాబాదు జిల్లను చూడు నిజామాబాదును నటేట ముంచెనురా నిజామాబాదు నిప్పులు గక్కెరా ఓరన్నా నిజామాబాదు నిప్పులు గక్కెరా. అంటే పాటకున్నటువంటి గొప్పతనం ఏంటంటే పాట శబ్దం మేల్కొల్పుతుంది, చైతన్యవంతం చేస్తుంది. అన్ని పాటలు గొప్ప ఉపేందర్ గారు, ఒక పాటని కాదు. 9 సంవత్సరాల్లో ఏదైతే నిరంకుశంగా వ్యవహరించినటువంటి ఆ మాజీ ముఖ్యమంత్రికి ఎదురే తిరిగిన తప్ప ఎప్పుడూ తల వంచలే. తల వంచడానికి నాకు ఒక ధైర్యం ఏంటంటే తల వంచకపోవడానికి నన్ను ఇంతవరకు కూడా ఎప్పుడు అరెస్ట్ చేపియలే. ఎందుకు చేపియలేదంటే ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయించాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. బిడ్డ ఇది తప్పురా అని చెప్పి ఆ కాలంలో అప్పుడు నువ్వు చేసేది తప్పు తప్పు అని ప్రశ్నించిన. కానీ నన్ను అరెస్ట్ చేయకపోవడానికి మా అమ్మ బ్లెస్సింగ్సే ఉన్నాయి, దేవుని ఆశీస్సులు ఉన్నాయి. నేను ఒక వ్యక్తిని ఎప్పుడైతే తన వీక్నెస్ మీద దెబ్బ కొట్టి లోపరుచుకుంటారు, నాకు ఏ వీక్నెస్ లేవు. ప్రశ్నించిన తప్ప ప్రజల పక్షాన నిలిచిన తప్ప నేను ఏనాడు కూడా కాంప్రమైజ్ కాలే. ప్రజల పక్షానే పోరాడిన, ప్రజల పక్షానే ఉన్నా. ఇప్పుడున్న ప్రతిపక్ష టీఆర్ఎస్ కావచ్చు, అప్పుడున్న అధికార పక్ష టీఆర్ఎస్ని మీరు ఇంత బాహటంగా అరే బిడ్డ అని చెప్పి ఇంత పదజాలంతో ఇంత పెద్ద పెద్ద మాటలతో విమర్శిస్తున్నారు అని అంటే ఎవరిని చూసుకొని ఈ వరంగల్ రవి గారు ఇంత ధైర్యం అంటే ఏం చెప్తారు? ఏ ధైర్యంతోనైతున్నా, ఏ ప్రజల కొరకైతే నేను పోరాడుతున్నానో, ప్రశ్నించే గొంతుకనైనో, నేను ప్రధానంగా చేసింది ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవడంలో ప్రశ్నించేవాడు ఒక మూలస్తంభం అయితే. ప్రశ్నిస్తుంటా అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉన్నటువంటి లోటుపాట్లు పాలకునికి తెలుస్తాయి. ఆ రోజు కూడా నేను ప్రశ్నించింది ఎందుకంటే తెలుగు మహాసభలు పెట్టినప్పుడు, ప్రపంచ తెలుగు మహాసభలు పెట్టినప్పుడు అది పెట్టడమే రాంగ్ అని చెప్పిన. ప్రపంచంలో ఉన్న రెండే రాష్ట్రాలు, ఒకటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. నీకు ప్రపంచంలో తెలుగు మహాసభలు అంటే అది తప్పు అని చెప్పి అప్పుడే ఆ సభనే తప్పు పట్టిన. ప్లస్ అందులో ఒకటి అక్కడికి పిలిచిన వారిని ఏంటంటే తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వాళ్ళని పిలిచి సినిమా యాక్టర్లను, డాక్టర్లను, క్యాపిటలిస్టులను, వాళ్ళని వీళ్ళను సీమాంధ్ర పెట్టుబడిదారులు అందరిని పిలిచి గౌరవించడం. ఇవాంకా వస్తుంటే వీళ్ళైతేనో తెలుగు మీడియాలలో బెగ్గర్స్ని తీసుకుపోయి లోపల జైలు వేసి ఒక్కడ పెట్టాలని ఇవాంకా వస్తున్నప్పుడు, ట్రంప్ ఇవాంకా గారు వస్తున్నప్పుడు, మరి మనం ప్రపంచ దేశాన్ని అడుక్కుంటున్నాం కదా, మనం బిచ్చప్ దేశాలే కదా, మనం బిచ్చప్ దేశమే కదా, మనం పోయి కూడా IMF దగ్గర అడుక్కుంటున్నాం కదా, బెగ్గింగే కదా. నేను అది ప్రశ్నించిన. నువ్వు ఇయ్యాల నన్ను ప్రశ్నిస్తావు, అడుక్కునే పాపం ఆర్థిక పరిస్థితి లేక అడుక్కుంటున్నాడు కావచ్చు, వాళ్ళని దాస్తున్నావు కావచ్చు 3-6 రోజులు. తెలుగు మహాసభల మీద అప్పుడు నా ప్రశ్నించిన అప్పుడు ప్రశ్న ఎందుకంటే ఆవేశం, ఆవేదన, ఆక్రందన, కడుపులో దేవులాట పోరాడినాం కాబట్టి ఈ గాయాలు అయ్యే కదా, మీరు చూసింది కదా, ఆ గాయాల మచ్చల నుంచి వచ్చినటువంటి ప్రశ్నలే. కేసీఆర్, కేటీఆర్ వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఉపేందర్ గారు. రైట్ అన్న, తెలంగాణ వచ్చి 2014 తర్వాత చాలామంది ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో పాటని కొనుక్కున్నాడు కేసీఆర్, గతంలో ఉద్యమాన్ని ప్రశ్నించిన పాటలే ఇప్పుడు గడిల భజన చేయాల్సి వస్తుంది, గడిలను ఇట్లా ఇలాంటి కళాకారులను కొనేసిండు కేసీఆర్, అతని భజన కోసం అతని ఇంట్లో పెట్టుకున్నాడు కాపరి లెక్క అని చెప్పి చాలామంది మాట్లాడారు. మరి మీ పాటను మీరు ఎందుకు 10 ఏళ్ళుగా అమ్ముకోలేదు, ఇట్లనే ఎందుకు ప్రజల కోసం ప్రశ్నించారు? ఎల్లుంటే మీరు కూడా ఈ పాటికి ఏ బాల్కా సుమన్ లెక్కనో, హరీష్ రావు లెక్కనో పెద్ద పెద్ద ఇన్నోవాలు, ఫార్చునర్లు, బంగ్లాలు, విల్లాలు కొనుక్కుంటుండే కదా, ఎందుకు ఇప్పటి వరకు మీరు ప్రజల తరఫున నిలబడ్డారు? ఎక్సలెంట్ క్వశ్చన్ ఉపేందర్ గారు. వాస్తవానికి పోయిన వాళ్ళ గురించి నేను ఏం మాట్లాడలేను, కానీ నేను ఎందుకు అమ్ముడు పోలేదు, ఎందుకు ప్రశ్నించేవాడిని అని అంటే మనది వరంగల్ జిల్లా కాబట్టి ఆ ప్రభావం ఉంటుంది, ప్రశ్నించే ప్రభావం. వాస్తవానికి పాటకు నాకున్న ఆస్తులలో ఇది ఒకటే క్యారెక్టరు, ఇది ఒకటే. నేను అందుకనే గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం గారు చాలా మేధావి, గౌరవనీయులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు చాలా మేధావి, మదియాషి గౌర్ గారు. అప్పుడు నేను వాళ్ళతో సాహిత్యవంతుల తెలంగాణ ఉద్యమం చేసేవాడిని. మనకు తెలుసు, మనకు మెస్సులు బంద్ చేసినప్పుడు శ్రీధర్ బాబు గారు అప్పుడు మనకు మెస్సులు బువ్వ పెట్టించారు, గౌరవనీయులైనటువంటి ఇప్పుడు IT మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారు. అన్న అంటే ఇట్లా మాకు తిండి పెడతలేరు అంటే ఎంబటే వీసిని తిట్టి అన్న ఇమ్మీడియట్లీ మళ్ళీ పెట్టించాడు. మనకు తెలుసు ఈ ఇంటెలెక్చువల్ ఇంతమంది ఉన్న తర్వాత ఈ అంగోటిగాళ్ళు సారీ టు సే చదువుకోరండి. మా నాన్న చదువుకోలే, కానీ మా నాన్న చదువుకున్న వాళ్ళు కూడా మేధావులు, వాళ్ళ కాలము. ఈ చదువుకోకుండా ఈ మినిస్టర్ దాంట్లో పెట్టడం ఏంది, ఈ భజన పరులేంది, సోకాళ్ళు భజన పరులుగా సోకాళ్ళు కేసీఆర్ అంటే చచ్చిపోతాం సార్ మీరు అని
వాళ్ళతో ఈ పాటను అమ్ముకోలేకపోయినా నేను ప్రశ్నించేవాడిగానే ఉందని అనుకున్నా. వాళ్ళు అమ్ముడు పోయి వాళ్ళ ఆర్థిక వ్యవస్థ కూడా ఇప్పుడు పోయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దగ్గర పాడుతున్నారు. ఇంకోటి ఏంటంటే పాపం ఇక్కడ బతుకుదేరు లేదు. ఈ గవర్నమెంటా కోఆపరేట్ చేయదు. ఇటువంటివి బానిసను నేను బానిసనని తెలిసినప్పుడు కదా వానికి రియలైజ్ అయ్యేది. వాడు పాట పాడే బానిసలుగానే ఉన్నారు తప్ప గడిలలో జీతాలు ఉన్నారు తప్ప వాళ్ళకి పొట్ట వెళ్ళదిపోయింది. వాళ్ళకి పొట్టేళ్ళక పాపం వాళ్ళు ఏదో ఒక 4 పాటలు పాడితే సంపాదించుకుంటే ఇల్లు కిరాయి ఇల్లు కొనుక్కుంటాం అది అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఆ పాట వల్ల ఎంత ప్రభావంతో ఉండి ఆ పాట వల్ల ప్రజాస్వామ్యం ఎంత కూని అయిపోతుంది అన్నది వాళ్ళకి తెలుస్తలే. పాట ప్రశ్నించాలి తప్ప అమ్ముడు పోవద్దు, బానిస కావద్దు, గడిలలో ఒక జీతగాన్ లెక్క ఉండొద్దు పాట. చాలామంది బహుశా కేసీఆర్కు ఉలికి పడతాడు కావచ్చు లేచి లొంగిపోయింది ఒక డాక్టర్ వరంగల్ రవి మాత్రమే రా నాయన. ఇది చాలాసార్లు పరిచయమా మీరంటే కేసీఆర్ గారికి? నా ఉద్యమ స్ఫూర్తితో కేసీఆర్తో ఇప్పుడు ఆ ఉద్యమం జరుగుతున్న తనంలో నేనేమో బీఆర్ఎస్ కాదు కదా, నేను తెలంగాణ ఉద్యమం కొరకు తెలంగాణ ఉద్యమం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉండే ఉంటుంది కదా. పక్కా ఉంటుంది. అప్పుడే నన్ను అరెస్ట్ చేసినప్పుడు 250 బస్సులు కాలి 250 బస్సులు తార్నాక నుంచి స్టార్ట్ చేసి మలక్పేట నుంచి అట్లా పోతాంటేనే సార్ మొత్తం బస్సులు గాలపడుతున్నాయి సార్ వాళ్ళకి కంగు తిన్నారు. ఈ వీడు ఏంది అసలు? అందుకనే అసెంబ్లీలో మొత్తం ఉస్మాన్ యూనివర్సిటీని గోషి గొంగడి కట్టుకునేసరికి ఇది పీపుల్స్ వార్ లెక్క గోషి గొంగడి గద్దర్ లెక్క వేస్తాను ఈయన గద్దడి శిష్యుడే అన్నట్టుగా అప్పుడు అసెంబ్లీలో మనోహర్ గారు డైరెక్ట్ అన్నారు మొత్తం పీపుల్స్ వార్ లోపలికి వచ్చింది ఉస్మాన్ యూనివర్సిటీలో. అంటే సీమాంధ్ర పాలకులు ఏదైనా చేయగలుగుతారు, గుడ్డ కాల్చి మీదేస్తారు. నేను అప్పుడు కాన్స్టిట్యూషన్ మీద పెట్టుకొని ఇగో ఇది మా ఆయుధం, భారత రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి మహనీయుడు ఇచ్చినటువంటి భారత రాజ్యాంగమే మా AK-47 మా అణుబాంబు ఇదే అని చెప్పి తల మీద పెట్టుకొని ర్యాలీ తీసి. ఎందుకంటే ప్రభుత్వం ఏం చేయాలనుకున్నా కూడా రాజ్యం ఏం చేయదలుచుకున్నా కూడా చేసేస్తుంది. రాజ్యం యొక్క స్వభావం ఎప్పుడైతే ప్రశ్నించే వాడిని అణిచివేస్తాం అనుకోవడం రాజు యొక్క మూర్ఖత్వం. అంత సులభం కాదు. ప్రశ్నించే వాడిని అణిచివేయాలనుకోవడం అది మూర్ఖత్వం అయితే తప్ప ఇంకొకటి పుడతాడు ప్రశ్నించేవాడు. ఈ ప్రజాస్వామ్యం గొప్పగా అభివృద్ధి చెందాలని కోరుకునేవాడిని నేను. అట్లా కేసీఆర్ నన్ను కొనాలంటే కేసీఆర్ తాత ముత్తాతల కొడుకు గురి ఎవ్వడు వాళ్ళు జోకినా కూడా నన్ను కొనలేరు. అదే బోధన నుంచి మండుటెండలవో పొరుబాటవైనావు ఆదివాసులకు అండగా ఉన్నవు మండుటెండలోన నడిసినటువంటి మల్లుబట్టి విక్రమార్కుడా ఓ మహనీయుడా నీ త్యాగమెంతో గొప్పదయ్యా. నీ నడక మీద నడక వస్తున్న బువకులేని గిరిజనాదివాసి బిడ్డలు నీ వెనక ఉండి వస్తుంటే సూర్యుడే సిగ్గుతో తలదించుకుని మండుటెండను కాదనుకోని నీ మడమలల్లో బొబ్బలొచ్చినగాని ప్రజల పక్షాన పోరాడిన మహనీయుడ బట్టన్న నెల్సన్ మండేలలాగా ఊపిరి పీల్చుకున్నవయ్యా ఉద్యమానికి ఊపిరంటూ పంచెకట్టు కట్టినవయ్యా మరొక రాజశేఖరుడాని నిరూపించినావన్న కాంగ్రెసును రాజ్యంలోకి తేవటానికి విత్తనమైనవన్న. శ్రీధర్ బాబు అదే అన్న. ఓ అన్న శ్రీధరన్న నడిరొడు మీద న్యాయమూర్త దంపతులను ఘోరంగా నరికి చంపిన ఈ ప్రభుత్వం ఏంటిదన్న ప్రశ్నించడమే తప్పైతే 1857లోన ఎంతమంది అమరులు కావాలి ఏమి రాజ్యమిది అన్న కల్వకుంట్లోని రాజ్యములో రాజ్యాంగమే లేదనటట్టు చేసినాడు 3 సింహాలను పెట్టుకున్న పోలీసులే మాయరన్న బానిసలాగా బతికిన కొందరి పోలీసోళ్ళు లుచలాగా బతికినారు వానిలోన ప్రజలపైన నిర్బంధాలతోని గురి చేసిన పోలీసోడు కొంతమంది పోలీసులు చెంచాలు
వాళ్ళ ఆస్తుల మీద ఎంక్వైరీ జరగాలి. గతంలో మీరు 10 ఏళ్ల నుంచి ఏ ప్రభుత్వ వ్యతిరేక విధానాల్లో మీరు కార్యాచరణలు తీసుకున్నా కూడా శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క, లేదంటే మధుయాస్కి గౌడ్ లాంటి ఇటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల్ని అత్యధికంగా పిలిచి మీరు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఎందుకంత దాంట్లో ఏంది? కరెక్ట్ ఉపేందర్ గారు, మీరు అడిగింది ఒక మంచి క్వశ్చన్. దానికి నేను సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాను. బట్టి విక్రమార్క గారు ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు నిజాం కాలేజీ నుండి సెంట్రల్ యూనివర్సిటీకి పోయి చదువుకునే గొప్ప నాయకుడు. మధుయాస్కి గారు నిజాం కాలేజ్, శ్రీధర్ అన్న గొప్ప చదువుకున్న మేధావి. నాకేం చేసిందంటే మేధావులు మౌనంగా ఉంటే మోసం చేసినట్టే అనేది బాధ నాలో ఉండే. ఈ మేధావులు ఈ రాజ్యానికి అవసరం. ప్రజలకు ఏం కావాలి? నేను బట్టి విక్రమార్క అన్న గురించి సెంట్రల్ యూనివర్సిటీలో తెలుసుకున్నప్పుడు వామ్మో ఒక రాడికల్ బట్టి విక్రమార్క అన్న. ఇప్పుడు చెప్తున్నా, బట్టి విక్రమార్క అన్న ఆ మహనీయుడు, గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు ఒక రాడికల్. ఆ సెంట్రల్ యూనివర్సిటీలో అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడ ప్రశ్నించి ఎదుర్కొని ఇది అన్యాయం అని నియమించే యుద్ధవీరుడు. అది క్రాస్ దాంట్లో వచ్చి ఎన్ఎస్యూలో పడ్డాడు తప్ప ఒక విప్లవకారుడు బట్టి విక్రమార్క. శ్రీధర్ బాబు అన్న కూడా ఒక విప్లవకారుడు అన్నట్టు. ప్రశ్నించితే ఇక్కడ అన్యాయం జరిగితే వెళ్ళిపోతాడు. అదే మధుయాస్కి గౌడ్ గారు కన్నబిరాన్ లాయర్తోనే పనిచేసినారు. వీళ్ళు ఒక మానవత్వం కలిగిన వాళ్ళు, మేధావులని ప్రతిసారి నా మీటింగ్లోకి వాళ్ళనే పిలిచి. ఎందుకంటే మేధస్సు మనం ఏం చేయాలి, ఈ సమాజంలో మనం పుట్టినందుకు ఈ సమాజానికి మనం ఏం చేయాలి, ప్రజలకు ఏం చేయాలి, ఈ మేధావులతో చర్చిస్తే ఇంటలెక్చువల్ ప్రొఫెసర్స్ అందరు కూడా వీరి ఆలోచనలు, మన స్టూడెంట్స్ ఆలోచనలు, వారి ఆలోచనలు పంచుకుంటారు. మీరు చూడండి ఉపేందర్ గారు, వీళ్ళ దగ్గర పోయి కూర్చున్నప్పుడు ఇట్లనే కూర్చుంటాం. ఎందుకు కూర్చుంటున్నాం అంటే చదువుకున్న జ్ఞానిని సంస్కరిస్తాడు, గౌరవిస్తాడు. చదువు లేని మంత్రుల దగ్గరికి పోతే వానికి ఎన్ని కాన్స్టిట్యూషన్లో ఎన్ని ఉన్నాయా ప్రియాంబుల్స్ అంటే చెప్పలేడు. ఏ ఆర్టికల్స్ గురించి చెప్పలేడు. ఈవెన్ దో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఆర్టికల్ 3 ప్రకారం ఏర్పడదని అది కూడా తెలియకపోయి ఫ్యాక్ట్ మీరు కరెక్ట్ తెలియదు. వాళ్ళకి కావాల్సింది ఒక అనామకుడు పరిపాలిస్తే ఇగో ఇదే పరిస్థితి ఉంటుంది. ప్రజల పక్షాన్ని లేకుండా నేను నష్టపోతున్నా, నేను మోసం చేస్తున్నానని తెలియకపోవడం కూడా నష్టం చేశాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, నష్టపోయిన తర్వాత పోయి ఫామ్ హౌస్లో కూకున్నాడు. ఫామ్ హౌస్ నుంచి ఇటు వచ్చిండు. ఈయన అల్లుడు కొడుకు పెద్ద బిల్డప్లు ఇస్తాను కదా, ఇంకోసారి ఈ ప్రాంతంలో తప్పిదారిపోయి ఆ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించిండ్రు. ఆ ప్రజల పాదాలకు వందనాలు. ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ఆ తల్లి సోనియా గాంధీ తల్లి ఇవ్వకపోతే తల్లి పాత్ర వహించింది. ఇప్పుడు నేను అదే కంపారిజన్ చేస్తున్నాను. ఇతను 4 కోట్ల మంది ప్రజలకు నేను తండ్రిగా వ్యవహరిస్తానని చెప్పి మోసం చేసి తన కుటుంబానికి లబ్ధి చేకూర్చున్నాడు తప్ప ప్రజలకు చేయలే. ప్రజల లివర్లు అన్ని ఖరాబ్ అయిపోయినాయి. ఆల్కహాల్కి బానిసలు చేసింది. అదే సోనియా గాంధీ తల్లి పాత్ర వహించి, తల్లులకు ఆ స్వభావం ఉండదు. తల్లులకు ఆ స్వభావం ఉండదు. కానీ అదే తల్లి ఆ అమ్మ పార్లమెంట్లో పెప్పర్ స్ప్రే, తన సొంత పార్లమెంట్ మెంబర్లు అబ్బో రేపు టికెట్ ఇస్తుందో ఇయ్యదని తెలిసి కూడా పెప్పర్ స్ప్రే కొట్టినా కూడా ముక్కుకు పెట్టుకొని అందరు తల్లుల పాత్ర వహించింది. ఆ తల్లి సోనియా గాంధీ తల్లి ఇవ్వకపోతే హూ ఈజ్ కేసీఆర్? నీ ఫ్యామిలీ ఎక్కడ? తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ బడుగు బలహీన వర్గ విద్యార్థుల ఉద్యమ ఫలితమే కోట్లు సంపాదించి పెట్టినాయి ఈ మూర్ఖులకు. నా రూమ్ కార్డు ఎందుకున్నారు? ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే శ్రీధర్ బాబు గారు ఒక మహామేధావి, బట్టి విక్రమార్క గారు మహామేధావి, మధుయాస్కి గారు కూడా ఒక మహామేధావి. వాస్తవానికి వాళ్ళకి పిలవడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఎథిక్స్ గల్లోళ్ళు, మోరల్ వాల్యూస్ గల్లోళ్ళు. అదే ఉద్యమంలో ముందుకు జరుగుతున్న తరుణంలో ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు కూడా నిరంతరం పోరాటం చేసుకొని డి అంటే డి అన్నాడు తప్ప యుద్ధం చేసిండు తప్ప తల ఉంచలే. కానీ చాలా మంది మాట్లాడుతుంటారు ఇప్పుడు సంబంధించిన బీఆర్ఎస్ కావచ్చు, ఏబీవీపీ నాయకులు కావచ్చు, అసలు రేవంత్ రెడ్డికి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అంటే చిత్తశుద్ధి లేదని చెప్పి గతంలో యూనివర్సిటీ విద్యార్థులు రోడ్డు మీద కూలీలు అని చెప్పి మాట్లాడిండు. ఆ రకమైన పదజాలంతో మాట్లాడడం మాకు కొంచెం బాధ కలిగించిందని మాట్లాడుతుంటారు. ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల త్యాగము, ఉస్మానియా యూనివర్సిటీ గొప్పతనం మా ముఖ్యమంత్రి గారికి తెలుసు. ఎందుకంటే వాస్తవానికి ఇద్దరు ముగ్గురు చేసిన దానికి యావత్ యూనివర్సిటీ విద్యార్థులను కంపారిజన్ చేసిందని వాళ్ళు చెప్పడం తప్పు. ఎందుకంటే ఒక రాజుకు బానిసగా ఉండేటోళ్ళు ఉంటారు 2, 3, 4. మీకు తెలియంది కాదు, మీరు యూనివర్సిటీ స్టూడెంట్సే కాబట్టి, స్కాలర్ కాబట్టి. ఆ 3, 4, 5 చేసే పనికి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు చేసేదే అది సత్యం. కానీ యూనివర్సిటీ మొత్తం అనలేదు. జరిగేది అదే, అక్కడికి పోయి ఇదే హల్చల్ చేయాలంటారు తప్ప
మీకు వాస్తవానికి ఉస్మానియా యూనివర్సిటీ అంటే అపారమైన గౌరవం ముఖ్యమంత్రి గారికి. ఉస్మానియా యూనివర్సిటీని బతికించుకోవాలి, ఉస్మానియా యూనివర్సిటీని కాపాడుకుంటేనే రేపు మనకు భవిష్యత్తు ఉంటుందని ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు మల్లు భట్టి విక్రమార్క గారు, దుద్దుల శ్రీధర్ బాబు గారు కూడా ఒక పెద్ద ప్రణాళిక చేస్తున్నారు. చదువు లేకుంటే నీకు అభివృద్ధి అనేది ఉండదు. రైట్ అన్న. ఉద్యమంలో కావచ్చు, ఉద్యమం అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వేదికలుగా మీరు అనేకమైన సమస్యల మీద కొట్లాడిన సందర్భాలు మనం చూసినాం. 10 ఏళ్లుగా రాజకీయంగా ప్రశ్నార్థకంగా మారిండు వరంగల్ రవి గారు అని అంటే మీరేమంటారు అన్న? ఎందుకంటే గతంలో చాలా సందర్భాల్లో మనం చూసినాం, కాంగ్రెస్ పార్టీలో మీరు అనేక రకమైన టికెట్లు ఆశించి భంగపడ్డ విషయం మనకు తెలిసిందే. కానీ ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చింది. రాబోయే రోజుల్లో రవి గారు ఏ పరిస్థితిలో ఉండబోతారు అంటే ఏం చెప్తారు? ప్రస్తుతానికి ఒక మంచి ఆలోచనను, నా ఆలోచనకు పదును పెట్టారు ఉపేంద్ర గారు. ఓకే. వాస్తవానికి ఇన్ని సంవత్సరాలు చేసిన తర్వాత నా గొప్ప విజయం ఏంటంటే ఒక నిరంకుశ పాలన అంతమైంది. ఫస్ట్ విజయం అదే నాకు. ఆ తర్వాత నేనేం చేయాలి, నాకు టికెట్ వచ్చిందా రాలేదని సెకండరీ. పార్టీ విల్ బి డిసైడ్. పార్టీ ఏది చెప్తే అది వినటానికి నేను సిద్ధంగా ఉన్నా. అంటే మాకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం మీరు వరంగల్ రవిగా మీకు నామకరణం గతంలో ఉద్యమంలో చేయబట్టి, ఇంకోటి స్థానికులుగా మీరు వరంగల్ స్థానికులు కాబట్టి వరంగల్ నుంచి పోటీ చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు మీరని చెప్పి ఒక సమాచారం ఉందన్న. ఎంతవరకు వాస్తవం? ఇందులో అవకాశం వస్తే చేస్తారా? కరెక్ట్. ప్రతి మనిషి కోరిక ఆశాజీవి. ఆశాజీవిలో ఉన్నటువంటి ఆశ ప్రేరణ చేస్తా అంటారు. నేను వరంగల్ బిడ్డనే. వాస్తవానికి పార్టీ నాకు ఇచ్చిన, పార్టీ వేరే వాళ్ళకి ఇచ్చిన, నేను అడగటంలో తప్పులేదు. నాకు ఆకలి అయితే అంటే అమ్మ అన్నం పెట్టమని అడుగుతా అంట, అమ్మ పెడుతుంది. నేనేందంటే స్థానికుడిని. ఒకవేళ పార్టీ నాకు అవకాశం వస్తే 1,00,000 మెజార్టీతో గెలుస్తా. 1,000 కోట్లు కేసీఆర్ అనే ఒక మాజీ ముఖ్యమంత్రి ఎన్ని ప్రలాగాలు బట్ట 1,00,000 మెజార్టీతో గెలుచుకొని వస్తా సునాయాసంగా. వరంగల్ రవి, వరంగల్ ఎంపీ. రవి ఆస్తులు ఏం తెలుసా? అంత ఖచ్చితంగా ఎట్లా చెప్పగలరు? ఎస్, ప్రజలైన ధైర్యం, కూలీనాలు చేసుకునే ప్రజలైన ధైర్యం, ఆకలితో అలమటించే నా ప్రజలు, నిరుద్యోగులైన ప్రజలు. కాకతీయ యూనివర్సిటీ మొత్తం కూడా స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ హృదయాలలో నాటుకపోయినా. అదే ఉన్నటువంటి మార్కెట్లో పనిచేసే హమాలీల తల్లులకు తండ్రులకు వాళ్ళ పిల్లలు పెద్ద పెద్ద ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళ మనసులో నాటుకపోయినా. ఆ రోడ్ల పొండి మురికాలలో పొండి డేరాలు వేసుకునే తల్లు కష్టాల నుంచి కడల నుంచి నేనేందో తెలుసు వాళ్ళు. ఈ రోజున్న రాజకీయ వ్యవస్థను చూసుకుంటే ఒక సర్పంచ్గా గెలవాలంటేనే 20-30 లక్షలు ఖర్చు పెట్టే తరుణంలో ఒక ఎంపీగా గెలుస్తామని మీరు ఇంత ఛాలెంజ్ చేస్తారంటే రవి గారి దగ్గర ఎన్ని కోట్లు ఉంటుంది? రవి గారి దగ్గర ఉన్నది 4 కోట్ల పైచిలుగా ఉన్నటువంటి నా తెలంగాణ తల్లుల తండ్రుల హృదయాలలో ఉన్న ఏ ధైర్యంతో అయితే నేను ముందుకు ఎన్ని కోట్లు ఉన్నాయంటారు. అప్పుడప్పుడు డబ్బు పనిచేస్తుంది, కానీ ఒక సునామీ వచ్చినప్పుడు, సునామీ వచ్చేటప్పుడు ఒక జీవి ఒకటే గ్రహిస్తుంది సునామీ వస్తుందని. ఎలక ఒకటే గ్రహిస్తుంది, ఏది గ్రహించదు. అది ఆ లోపల ఉన్నటువంటి ఎలక, ఆ గుంతలో ఉన్నటువంటి ఎలక దాన్ని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతా ఉంటుంది సునామీ వస్తుందని. ఎలక ఎవరికి చెప్పదు, పోయి ఎక్కడో పెద్ద దూరం వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని పరిగెత్తుకున్నంత వరకు వచ్చి ఒక చెట్టో గుట్టో పెద్ద దానికి ఎక్కి సేఫ్ జోన్ నుండి ఇట్లా చూస్తూ ఉంటుంది. వేరే జీవికి లేదు. ఒక జీవి, ఒక జంతువు తన మీద మట్టి పోసుకునే జీవి ఒకటే, అది ఏనుగు. ఏది ఉండదు. ఇట్లనే వరంగల్ రవికి ఈ ధైర్యం ఉన్నది. ఇప్పటికి వరంగల్ రవి ఆస్తి ఏం తెలుసా? ఆ ప్రజలే. అందరు నాయకులు మాట్లాడినట్టు మీరు మాట్లాడుతారు. నేను మాట్లాడతానండి వాస్తవం. అందరి లెక్క నేనేమో నటిస్తున్నాను. నేనేమంటున్నా, నా ఆస్తులే నా ప్రజలు అంటున్నా. ఒక్కొక్కప్పుడు డబ్బు పనిచేస్తుంది కానీ ఎల్లకాలం డబ్బు పనిచేయదు అనేది నా ఆవేదన. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో డబ్బే ప్రాధాన్యం అన్నట్టు మాట్లాడుతున్నారు కదా? ఎస్, కరెక్ట్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ దారి తీసిన తెన్నులు ఆ డబ్బుకు దాసం అయ్యేటట్టు ఏ రాజు చేశాడు ఆయన అనుకునే రీతిలో ఏ రాజు అంటున్నా నేను రాజరిక ప్రపంచంలో రాజును కదా అనుకుంటున్నాడు కదా పైన మాజీ ముఖ్యమంత్రి గారు. డబ్బుకు ప్రజల పైసలు తీసుకొని ఈ ప్రజల పైసలతోనే అలవాటు చేపించి ఒక బానిసలాగా అనుకున్నాడు. కానీ ప్రజలు గొప్పోళ్ళు, పల్లె ప్రజలే గొప్పోళ్ళు. ఇప్పటికీ అదంట, పల్లె ప్రజలే గొప్పోళ్ళు. వాళ్ళు తీసుకున్నారు కాబట్టి గ్రహించిరు, చెంప వేసి కర్రు వాత పెట్టి ప్రజలు నిర్ణయించుకున్నారు. ఎన్ని కోట్లు పంచిళ్ళు వచ్చాయా? డబ్బు లేని వాళ్ళు కూడా ఉట్టి గాలిలో గెలిచింది. మనం గవర్నమెంట్ ఉన్నది కాబట్టి గాలి ఉన్నప్పుడే, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి. నేను అడగటంలో తప్పు లేదు. నేను ఇతరుల నాయకులు లెక్క మాట్లాడతాను. ఎందుకంటే యూనివర్సిటీలో మీరున్నారు, నేను చదివిన నేను అబద్ధం అన్నా కూడా మీరు నవ్వుతా ఉంటారు. మీరు ఆశించిన అదే నియోజకవర్గం నుంచి అద్దంకి దయాకర్ గారు కూడా పోటీ చేస్తారనే ఒక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన కాదని మీకు ఇవ్వాలి అని అంటే ఆయనకు మించి మీ దగ్గర ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఏం చెప్తారన్న? అద్దంకి గారు, దయాకర్ గారు ఒక మంచి నాయకుడు, కమిట్మెంట్ లీడర్, నో డౌట్.
కాంగ్రెస్ పార్టీకి లాయల్గా ఉంటాడు. ప్లస్ అందులో ఒకటి అద్దంకి దయాకర్ గారు ఎప్పటి నుంచో పోరాటం చేసుకుంటూ వస్తున్నాడు. మాలమానాడు జాతీయ అధ్యక్షులు ఉన్నారు, దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఆయన త్యాగం ఉన్నది, నో డౌట్. అద్దంకి దయాకర్కి ఇచ్చిన నేను పాజిటివ్గా గెలిపించడే వరంగల్, జస్ట్ గొలం ఇప్పుతా అంతే. కాంగ్రెస్ పార్టీ విన్ కావాలి. టీఆర్ఎస్ అనే ఈ యొక్క ఎంపీలు ఎవరైతున్నారో భూస్థాపితం కావాలి. ఇప్పటికి నాకు అదే. అద్దంకి దయాకర్ గారు వచ్చినా నా రక్తమే, నా బ్రదరే. ఆయనకు మాలమానాడు ఉన్నది, త్యాగం ఉన్నది, ఉద్యమ స్ఫూర్తి. నాకు త్యాగం ఉన్నది, కమిట్మెంట్ ఉన్నది, మాదిగ సామాజిక వర్గం. వరంగల్ రవి గారు ఎప్పుడు గెలవడంలో పాత్ర పోషిస్తారు తప్ప తను గెలవడం అంటూ ఏం లేదా? ఎస్, కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. మన్మోహన్ సింగ్ గారు, మన భారత మాజీ ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారు, అతన్ని తీసుకొచ్చింది ప్రణబ్ ముఖర్జీ గారు. ఆయన ఎకనామిక్స్ ప్రొఫెసర్. మన్మోహన్ సింగ్ గారు మన ప్రొఫెసర్, మన యూనివర్సిటీలో ప్రొఫెసర్ లెక్క ఎకనామిక్స్ ప్రొఫెసర్. ఆ ప్రొఫెసర్ తీసుకొచ్చింది ఎవరు? ప్రణబ్ ముఖర్జీ. ప్రణబ్ ముఖర్జీ గారు అప్పటికి అపారమైన పండితుడు, మాజీ రాష్ట్రపతి స్వర్గీయులు. నీకు కాంగ్రెస్ పార్టీకి ఉన్న గొప్పతనం ఏంటంటే నమ్మకంతో బిలీవ్గా లాయల్గా ఉండేటోళ్ళని చూస్తుంది. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి, కానీ ప్రణబ్ ముఖర్జీ కాలే. ఎందుకు కాలేదు? మన్మోహన్ సింగ్ నిబద్ధతతో నమ్మకంతో నిల్చున్నాడు. ఏం చేయలేదు, మీరు ఏది చెప్తుందయ్యా, పార్టీ కట్టుబాట్లకు ఉంటారు. అప్పుడు పార్టీ నిర్ణయిస్తుంది. అద్దంకి దయాకర్ గారు గొప్పవాడు అనుకుంటే అద్దంకి దయాకర్ గారికి, వరంగల్ రవి గొప్పవాడు అనుకుంటే వరంగల్ రవికి ఇస్తారు. వరంగల్ రవి అద్దంకి దయాకర్ కాకుండా ఇంకొకరికి వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని. అన్న, ఇంటర్వ్యూ మధ్య స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీని ఆకాశానికి ఎత్తుతున్నారు కదా, మీరు ఇంతసేపు మాట్లాడుతున్నారు రాజు కేసీఆర్ రాచరికం నడిపించున్నాను అంటున్నారు. ఇది మీరు చెప్తున్న ఇదే రాజు గతంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను అనేక మందికి అవకాశాలు ఇచ్చిన సందర్భాలు మనం చూసినాం. పిడమర్తి రవి కావచ్చు, గాదర్ కిషోర్ కావచ్చు, బాల్క సుమన్ లాంటి వ్యక్తులు కావచ్చు, లేదంటే ఎర్రోల్ల శ్రీనివాస్, ఇది చెప్పుకుంటూ పోతే వందల మంది ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరున్నారు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా అంటే? కాంగ్రెస్ పార్టీ పోయిన బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఆ మాజీ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. మీరు మాజీ అని చెప్పడానికి బాగా ఇష్టపడుతున్నారు. అంతే, అంటే అవకాశం ఒకసారి మనిషికి వచ్చినప్పుడు అవకాశాన్ని, ఆయన ఆవేదనను ఏం చేయకుండా వెలిపించుకునేటట్టుగా ఎక్స్ప్రెస్ చేస్తుంటాడు. ఇప్పుడు అతను చేశాడు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చి నెల కాలే కదా, నెల అయిపోయింది, నెలన్నర 2 నెలల దగ్గరకు వస్తుంది. ఇంతలోనే పార్టీలో ఉన్నటువంటి ఫస్ట్ ఈ యొక్క రాక్షస పాలనను అంతం చేయాలంటే నా దగ్గర కూడా కత్తులు ఉండాలి, డాలు ఉండాలి, కవచాలు ఉండాలి, అన్ని యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. అతని దగ్గర పిరాంగులు గిగాలు ఉంటే నా దగ్గర కూడా పిరాంగులు ఉండాలి. ఫస్ట్ ఆ రాజును ఓడగొట్టాలి, అంటే ఆ గద్దెపై నుంచి దింపాలి అనేది ఉన్నది. అట్లా దింపినాం. కాంగ్రెస్ పార్టీ చాలా హెల్ప్ చేస్తుంది. ఉపేందర్ గారు, కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అందరికీ సముచితమైన స్థానం ఇస్తాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ప్లస్ బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం గారు, దుద్దిల శ్రీధర్ బాబు గారు ఐటీ మినిస్టర్ గారు, వీళ్ళు చదువుకున్న మేధావులు. ఒక్క రాలేదు కదంటే పరిగెత్తుకుంటూ పాలు తాగే బదులు నిలబడి నీళ్ళు తాగి హ్యాపీగా ఉండడమే బెటర్. ఒక యుగం కథం అయిపోయింది రాక్షస పాలన. అందులో నుంచి ఆనందంతో ఉన్నాం తప్ప మాకు పదవులు రావాలా కదా. అసలు పెద్ద దీపావళి అదే, అసలు పెద్ద రంజాన్ అదే, అసలు పెద్ద క్రిస్మస్ అదే, ఎప్పుడైతే ఈ మాజీ ముఖ్యమంత్రి ఓడిపోయిండు. రైట్ అన్న, 10 ఏళ్ళుగా మీరు ప్రభుత్వ వ్యతిరేక విధానాల గురించి మీరు పోరాడుతున్న సందర్భాలు మనం చూసినాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మీ గోసి గొంగడికి కావచ్చు, మీ కాలి గజ్జలకు కావచ్చు, రాబోయే రోజుల్లో పని ఉండదని మీరు అనుకుంటున్నారా? వాస్తవానికి నేను ఏదైతే ప్రశ్నించినో ఒక వ్యక్తిగతంగా ఆ పరిస్థితి రాదని నా ప్రగాఢ విశ్వాసం. ఎందుకంటే వీళ్ళు వచ్చి ఇప్పుడే పసిగుడ్డు కదా అని అప్పుడు అన్నారు, మీరు కూడా విన్నారు. ఓహో, పసిగుడ్డు కరెక్టే. పసిగుడ్డు ఎక్కడి వరకు పోయింది? 9 సంవత్సరాలు దాటిపోయింది పసిగుడ్డు. అంటే 9 సంవత్సరాలు వచ్చే వరకు పసిగుడ్డే అయిపోయింది. ఎక్కడ ఎంప్లాయ్మెంట్ లేదు, డెవలప్మెంట్ లేదు, రైతులకు ఏం లేదు. కేసీఆర్ ఆశ చూపెట్టి, ఒక బిస్కెట్ లెక్క ఆశ చూపెట్టి, కొన్ని పథకాలను చూపెట్టి నడిపించిండు, ప్రజాస్వామ్యాన్ని కూన్ చేసిండు. కాంగ్రెస్ పార్టీ ఈ వచ్చే కాలంలో ఏం చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ప్రజల గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఏం చేయబోతుంది? ఒక 6 నెలల తర్వాత మళ్ళీ సిగ్నేచర్ ఇంటర్వ్యూకు ఉపేందర్ గారి దగ్గరికి వస్తా. బాగా కాన్ఫిడెన్స్గా ఉన్నారు మీరు పార్టీ గురించి. ఎందుకున్నారంటే నడిపించే ఉన్నటువంటి మేధావులు, చదువుకున్న మేధావులు ఎక్కువ ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్లో. నేను చెప్పడానికి ప్రధాన అదే ఉపేందర్ గారు. మీరు స్కాలర్, మీరు యూనివర్సిటీ విద్యార్థులే. నేను అబద్ధం చెప్తే మీరు నవ్వుతా అంటారు, ఎందుకంటే మీరు తెలియగల వారే. ఐ మీన్ కేమ్ ఫ్రమ్ యూనివర్సిటీ అనేది అర్థమైపోతుంది. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాం అంటే చదువుకున్న మేధావులు ఇప్పుడు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. గతంలో లేరా అట్లా? ఈ పరిస్థితి లేదా? మల్లారెడ్డి ఏం చదువుకున్నాడు? తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏం చదువుకున్నాడు?
పద్మారావు ఏం చదువుకున్నాడు, వాళ్ళకి రాజకీయ సబితా అనుభవం ఇంద్రారెడ్డి ఏం ఉందని చదువుకున్నది? అంటున్నారు వాళ్ళు. రాజకీయ అనుభవం ఉంది అంటున్నారు వాళ్ళు. రాజకీయ అనుభవం ఏంది? పాలసీ మేకింగ్లలో నీకు రాజకీయ అనుభవం ఉంటే ఉండొచ్చు, కానీ ఉదాహరణకు ఏకైక వ్యక్తి ఒక ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి రోషయ్య గారు ఒక్కరే అవును. జ్ఞాని అని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. బడ్జెట్ మీద అపారమైనటువంటి గౌరవం, అత్యంత ఆర్థిక శాఖ నిర్వర్తించి అవును. గొప్పగా చేసిండు. అని ఏం చదువుకోలే, కానీ ప్రాక్టికల్గా ఉన్నది. ఆ తరం వేరు, ఈ తరం వేరు. ఈ తరంలో ఉన్నటువంటి మినిస్టర్లు చదువు రానటువంటి మోసాలకు తెగబడి, కబ్జాలకు తెగబడి, ల్యాండ్ సెటిల్మెంట్లకు తెగబడి, ప్రజల కష్టసుఖాలను పక్కకు పెట్టి భూముల మీద పడ్డారు ఉపేందర్ గారు. ఇది సత్యం. నేను కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, ఒక ఐటీ రంగాన్ని తీసుకు చదువుకున్న మేధావి దుద్దిల శ్రీధర్ బాబు గారు, ఈ పవర్ ఎనర్జీ ఆర్థిక గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు మల్లు బట్టి విక్రమార్క గారు ఐఏఎస్ కలెక్టర్లు అయ్యేటోళ్ళు కదా ఉపేందర్, నీకు తెలియదే ఉన్నది. అటువంటి స్థాయిలో ఉన్న వాళ్ళు ఎట్లా మోసం చేయగలుగుతారు? పాసిబుల్ అవుతుందా? చదువుకొని ఇది తప్పు, అమ్మో ఇది చేయొద్దు, ప్రజలకు మేలు చేయాలి తప్ప నష్టం చేయొద్దు అనేది ఆలోచిస్తారు కదా చదువుకున్న గారు. అటువంటి మేధావులు ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతంలో రాసి పెట్టుకోండి, నేనున్నా ఇంకా ఇంకా ఉన్న 15-20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ తప్ప ఈ రాష్ట్రంలో ఏది ఉండదు. మీరేమో 20 సంవత్సరాలు ఉంటుంది అంటున్నారు, కానీ బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడదు 6 నెలలు ఉండదు అంటున్నారు కదా. ఆల్రెడీ నెల అయింది, ఇంకో 5-6 నెలలే ఉంటుంది అంటున్నారు. కరెక్టే, ఎక్సలెంట్ క్వశ్చన్. కూకటి వేళ్లతో ఒక చెట్టు, ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో ఒక చెట్టును పెంచడానికి గవర్నమెంట్ ఒప్పుకోదు. ఒక చెట్టు, ఆ చెట్టు వేర్లలో ఉండి వాటర్ని అంతా గుంజేస్తుంది. జియాలజిస్టులు అందరూ చెప్తారు. ఆ చెట్టును నిషేధించింది. ఆ చెట్టును కొలాప్స్ కావడానికి, ఆ చెట్టు నష్టం కాబట్టి ఆ చెట్టు వేర్లపైనే యాసిడ్ పోసి కట్ చేయాలి మొత్తం. ఓకే, లేకుంటే భూగర్భ జలాలు అడగంటిపోతాయి. ఎంత వాటర్ పోనీ అక్కడ వాటర్ ఉండదు, మీకు తెలిసిన విషయం. అటువంటిది బీఆర్ఎస్ అనేది పార్టీ అనేది ఉండదు. రాసి పెట్టుకోండి, ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్ ప్రతి ఒక్కని జీవిత స్థితిగతులు మొత్తం ఆగమైపోయి ఆగం చేసిండ్రు. బీఆర్ఎస్ అనేది ఉండదు. వాళ్ళని నమ్మే సిచ్యువేషన్లో కూడా స్థితిలో మాత్రం ప్రజలు లేరు. ఈ నగర జీవనం ఇప్పుడు ఉంది కదా, ఇప్పుడు పార్లమెంట్ వస్తున్నాయి కదా, కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోండి, ఎంఐఎం ఒకటి వదిలిపెట్టండి హైదరాబాద్. అది ఎవరిది కూడా ఏం చేయలేరు, అది ఉన్న వాస్తవం. ఇప్పుడు నేనేదో ఎంఐఎం కూడా హైదరాబాద్లో కూడా ఎంఐఎం కూడా కొడుతుంది అని చెప్తాం, అది ఉట్టి ట్రాష్ అవుతుంది. అది ఒక్కటి వదిలిపెట్టు, 15 వరకు ఎంపీలు కొట్టిపడేస్తారు. రాసిపెట్టు, అంత ఖచ్చితంగా ఎట్లా చెప్తారు? ప్రజలను చూసి హైదరాబాద్ నమ్ముకోలే. ఈ హైదరాబాద్లో సికింద్రాబాద్ ఒకటి 15 ఎంపీ స్థానాలు గెలుస్తుందా కాంగ్రెస్ పార్టీ? పక్కా 15 గెలుస్తుందా కాంగ్రెస్ పక్కా. సరే, మనం రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ కలుద్దామని 100% కాన్ఫిడెన్స్. నా కాన్ఫిడెంట్, నేను ఒకరి మీద రుద్దట్లేదు. నాకున్నటువంటి ఆలోచన అనాలిసిస్. ఇప్పుడు నేను వాళ్ళ పక్షాన్ని పెట్టలేదు. నా యొక్క ఉన్నటువంటి సర్వే, నేను చేసినటువంటి సర్వే, ప్రజల యొక్క నాడి నేను వెలిబుచ్చుతున్నా తప్ప నేను వాళ్ళు సర్వే చేసిండ్రు వీళ్ళు సర్వే చేసిండ్రు అని చెప్పట్లేదు. ఇది నా సర్వే, వరంగల్ రవి సర్వే ఇది. రైట్ అన్న, కలుద్దాం. మనం ఫైనల్గా వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మొత్తానికి, ఈసారన్నా అదే పదవులలో వరంగల్ రవి గారు ఉంటారా, ఇట్లా నేను నిర్వీర్యం అవుతాను? పాలసీ మేకింగ్లో సీఎం గారు వరంగల్ రవి అని పిలుస్తారు. గౌరవనీయులైనటువంటి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క గారు వరంగల్ రవి అని పిలుస్తారు. ఐటీ మినిస్టర్ గౌరవనీయులు దుద్దిల శ్రీధర్ బాబు గారు కూడా వరంగల్ రవి అని పిలుస్తారు. నాకు చాలు పెందరు అది. ప్రజల పక్షాన ఇది ఉన్నదని సమాచారం అక్కడం కొరకు వాళ్ళ పక్కకుంటే చాలు తప్ప నాకేదో పదవులు వస్తుందని కాదు. జస్ట్ వాళ్ళ పక్కకుంటే, అరే ఒక ఎథిక్స్ మోరల్ వాల్యూస్ ఉన్న వాళ్ళతోని పలానా బిడ్డ ఉన్నాడు, వరంగల్ రవి ఉన్నాడని ఆ పేరు చాలు. చిన్న ఎగ్జాంపుల్, అంత పెద్ద రాజశేఖర్ రెడ్డి జైలుతున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉర్రుతలుగుతున్నటువంటి కాలంలో ఎమ్మెల్సీగా మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఎందుకు గెలిచారు ఉపేందర్ గారు? డబ్బు ప్రభావం చూపెట్టిందా? పీక్ స్టేజ్ రాజశేఖర్ రెడ్డి అంటేనే ఇక ఎవరు ఎదురులేదు. అటువంటి కాలంలో మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు సార్ గెలిచిండే 3 డిస్టిక్లకు ఎమ్మెల్సీ ఎలక్షన్. హౌ ఇస్ ఇట్ ఇస్ పాసిబుల్? ఆ ధైర్యమేనా నేను చెప్తున్నా, ప్రజలైన ధైర్యం. కాంగ్రెస్ పార్టీ ఎవరు నిలబెట్టినా వరంగల్లో కాదు, పక్కా గెలిపించుడు ఖాయం. వరంగల్లో ప్రజలు గొప్పవాళ్ళు. మళ్ళొకసారి నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రజల నుంచి వచ్చినటువంటి మార్పుతో మళ్ళీ కాంగ్రెస్కి ఇచ్చారు. లీడర్లు కాదు, ప్రజల తిరుగుబాటు తత్వం. అబ్బా కాంగ్రెస్ ఉంటే బతుకుతాము, బయట కట్టుతాం, ప్రతి ఒక్కడు కింది నుంచి పై ఉన్న వరకు అందరికి బతుకుతారు, పని కలుగుతుంది, ఎవరి పని వాడు చేసుకుంటూ పోతాడు, ఇంత తిండి వస్తుంది, ఎవరి బతుకు ఎవరి కుటుంబం వాడు గలుపుతారని ప్రజలకు విరక్తి పుట్టి ఈ పాలకుడిని దింపింది. అంతే తప్ప కాంగ్రెస్ జీవనదే, కాంగ్రెస్ ఎప్పటికీ కాంగ్రెసే, కాంగ్రెస్ అందరిది, కాంగ్రెస్ అన్ని కులాలది. రైట్ అన్న, చివరగా ఉద్యమ సమయంలో కావచ్చు, ఈ రాజకీయ మీ జీవితంలో వరంగల్ రవి గారి అంతిమ లక్ష్యం ఏంటి ఈ ప్రస్థానంలో అంటే ఏం చెప్తారన్న మీరు? మనిషి
ఇప్పటికీ సగం జీవితం అయిపోయింది. ఓకే. వాస్తవాల్ని మాట్లాడుకోవాలి. ఇంకా సగ జీవితం సగం నిద్రపోతుంది. ఇంకా సగ జీవితం ఉన్నది. ఈ సగ జీవితంలో ప్రజల పక్షాన ప్రశ్నించుకుంటూనే ఉంటా. ప్రజలకి ఏం అవసరాలు కావాలన్నది ప్రభుత్వానికి చేరవేస్తూనే ఉంటా. ఆ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సిస్టమ్ను ప్రజలకు, ఆ ఇంగ్లీష్ మీడియం ఎట్లా చేయాలి, ఎడ్యుకేషన్ సిస్టమ్ను ఇవి చేస్తే బాగుంటుందని ప్రభుత్వానికి సలహాలు ఇచ్చుకుంటూ ఒక్కొక్క శ్రీధరణ దగ్గర పోతా, మా బట్టన్న దగ్గర పోతా, మనకి పిల్లలకన్నా ఎస్సీ ఎస్టీ బీసీలో మాకు బోగలేదు, చదువుకున్న పిల్లలకి ఎడ్యుకేషన్ ఇస్తే మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్. ఇప్పుడు నా కొడుకు ఐసీఐసి ఇంటర్మీడియట్ జేఈ రాస్తా. ఇప్పుడు నా కొడుకుతోని సేమ్ నా కొడుకుతో ఇంకో ఎస్సీ పిల్లవాడు పోటీ పడతాడా? నా కొడుకు చదివిందే ఐసీఎస్సి, స్టేట్ సిలబస్ వాడు సిబిఎస్తో పాల్గొనలేడు, సిబిఎస్సి సిలబస్ వాడు ఐసీఎస్సితో పోరాడలేడు. మరి అందరూ కూడా ఓన్లీ క్రిస్టియన్ స్కూల్లోనే చదివిస్తారు. ఎందుకు ఐసీఐసి? మాకేమో కొట్టుకోవాలనో మాకు చెప్తారు, మీ పిల్లల్ని మాత్రం ఐసీఐసి సిలబస్ కంఫర్టబుల్ జోన్లో ఐఐటి జేఈ మెయిన్స్. నేను అదే పని చేసిన. కొంతమంది ఉపన్యాసాలు ఇస్తుంటే నాకు బాధ అనిపిస్తుంది. సామ్రాజ్యవాదులు అంటే వాళ్ళ పిల్లలందరూ పోయో ఐసీఐసి క్రిస్టియన్ స్కూల్లో చదువుతారు. ఆల్ కమ్యూనిటీస్, ఆల్ క్యాస్ట్, ఒకటని కాదు, డబ్బున్న కమ్యూనిటీలో కులం లేదు, ఏం లేదు, సోషల్ స్టేటస్ కూర్చొని ఐసీఐసి చదివిస్తారు. మిగతా పిల్లలకు గవర్నమెంట్ స్కూల్ అనేది. మరి గవర్నమెంట్ స్కూల్ను ఎట్లా బతికించుకోవాలి? ఇప్పుడున్న ఆర్థిక వ్యవస్థతో గవర్నమెంట్ స్కూళ్ళను ఎట్లా అభివృద్ధి పదంలోకి నడిపించాలంటే మేధావులు సలహాలు తీసుకొని నడిపించాలని కోరుకుంటాం. కొందరుగా నా అంతిమ చివరి వరకు ఉన్నంత వరకు ప్రజలకి ఈ అవసరం ఉన్నదని రాజులకు చెప్పేటందుకునే ఉంటా. అవకాశం కుక్కకు ఒక రోజు వస్తుంది, నాకు ఒక రోజు వస్తుంది అని నమ్ముకునేవాడిని. ఉపేందర్ గారికి నేను చెప్పేది, నాకు చాలా అవకాశాలు వచ్చినప్పటికీ కూడా నాకు చాలా పెరిగేటప్పుడేమో అన్నం దొరకలే, నేను పెరిగేటప్పుడు అన్నం దొరకలే, పెరిగిన తర్వాత నాకు డబ్బున్న తర్వాత శరీరం తీసుకుంటలేదు. నేచర్కున్న గొప్పతనం. నాకు ఆకలితో ఉన్నప్పుడేమో 3 పూటలు అన్నం దొరకలే. ఇప్పుడు డబ్బంతా ఉండి అన్నీ ఉండి 3 పూటలు తినే సమయం ఉండి ఆర్థికంగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు శరీరం తీసుకోవట్లేదు. ఏం చేయాలి? నేచర్కున్న గొప్పతనం. సైక్లింగ్. మనం ఈ జీవితం ఏం తీసుకుపోలేము. మనిషిని ప్రేమిస్తే చాలు, మనిషి అవసరాలను నిమిస్తే చాలు. రేపు ఈ క్షణాన, రేపు గంటకు ఏం జరుగుతుందో తెలియదు, అందరం వెళ్ళిపోవాల్సిందే. రైట్ రవణ, మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకులు ఇంత మంచి సందేశాన్ని అందించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. రైట్ అన్న, నేను ఇప్పుడు క్వశ్చన్ అడుగుతా. రాష్ట్రంలో ఉన్న కొంతమంది పెద్ద పెద్ద నాయకులు కావచ్చు, దేశంలో ఉన్న నాయకుల గురించి చెప్తా. వాళ్ళ గురించి సంబంధించి మీరు 1 వర్డ్ ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది. షూర్. రైట్ అన్న, ముందుగా మీ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు అంటే ఏం చెప్తారా? రాహుల్ గాంధీ గారు ఒక కాటోపాక్స్ అగ్నిపర్వతం. సోనియా గాంధీ గారు ఒక అమ్మ. మల్లికార్జున ఖర్గే గారు ఆయన తాత పాత్ర పోయించే గొప్ప వ్యక్తి. నరేంద్ర మోడీ గారు తన సప్రయోజనాల కొరకు, పార్టీ బతికించడం కొరకు ఎన్నైనా చెప్పేస్తాడు. అమిత్ షా గారు అంటే ఏం చెప్తారు? రాష్ట్రం నుంచి వెలివేయబడ్డ తర్వాత ప్రజాస్వామ్యాన్ని ఉపయోగించుకొని మరి అదే పోలీసులతో సైల్యూట్ కొట్టుకుంటాడు. ప్రజాస్వామ్యాన్ని. రేవంత్ రెడ్డి గారు ఒక యుద్ధ వీరుడు. బట్టి విక్రమార్క గారు అది ఒక నెల్సన్ మండేలా, ఒక రాజశేఖర్ రెడ్డి. దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు అది ఒక అడమ్ స్మిత్. అండ్ నాదేంట్లో మన భాస్కర్ ఉన్నాడు కదా, సిఇఓ, ఇంటెలెక్చువల్ బేస్. మధు యాస్కి గౌడ్ గారు అది న్యాయ నిర్ణేతగా ఉన్నటువంటి సోషల్ జస్టిస్ పార్టీ, ఈక్వాలిటీ పార్టీ. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక గుంటనక్క. కేసీఆర్ గారు గుంటనక్క అంటే మోసం చేస్తుంది. నక్కకున్న నైజాం ఏంటంటే మోసం చేసి తన పబ్బాలు గడుపు. హరీష్ రావు గారు అది ఒక క్రోకడైల్. కేటీఆర్ గారు అది కొండ చిలువ. కవిత గారు లిక్కర్ రాణి. ఈటెల రాజేందర్ గారు అవగాహన లేనటువంటి ఒక రాజకీయ యోధుడు. ధర్మపురి అరవింద్ గారు ఆయన మాటల మరాఠీ. రఘునందన్ రావు గారు ఆయన లాయర్లను న్యాయ వృత్తిలో చేస్తున్నటువంటి పబ్బాలు గడుపుకుంటాను. కిషన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఉన్నటువంటి మాటలతోని నేను ముందుకు సాగాలని చూసుకుంటాను. చివరగా వరంగల్ రవి గారు అంటే ఏం చెప్తారు? ఒక మాదిగ బిడ్డ, మానవత్వం గలవాడు. రైట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. రైట్.